ఈ లోకము స్థిరమైనదా అస్థిరమైనదా? అస్థిరమైనది. ఈ అస్థిరమైన లోకంలో స్థిరంగా ఉండేవి ఏమైనా ఉన్నాయా? స్థిరంగా ఉండేవారు ఎవరైనా ఉన్నారా అని ఒకసారి ఆలోచన చేస్తే ఫర్నిచర్ కొన్నాళ్ళకి తుప్పుపడుతుంది. ఏదైనా వస్తువు మనం కొనుక్కుంటే కొన్నాళ్ళు గ్యారంటీ ఉంటుంది, కొన్నాళ్ళకు తుప్పిపడుతుంది. అలాగే ఫ్రూట్స్ కొన్నాళ్ళకు కుళ్ళిపోతాయి. అలాగే క్లాత్స్ వస్త్రాలు కొన్ని దినాలకు చినిగిపోతాయి. అలాగే మనీ ద్రవ్యం కొన్ని దినాలకు మన చేతుల నుండి వెళ్ళిపోతాయి. అలాగే హ్యూమన్ బీయింగ్స్ మనుషులు వాతావరణం మారినట్లు మారిపోతారు కొన్ని డేస్కి. అలాగే కొన్ని డేస్కి కొన్ని సంవత్సరాలకు ఎక్స్పైర్ అయిపోతారు, చనిపోతారు. అలాగే లాస్ట్ వన్ ఎర్త్ భూమి కొన్ని సంవత్సరాలకు అంతరించిపోతుంది. ఈ అస్థిరమైన లోకంలో మనకి ఏది స్థిరంగా మనకు కనపడట్లేదు. మరి ఈ అస్థిరమైన లోకంలో మనం బ్రతుకుతూ ఉన్నాం. దేవుడి నుంచి ఆ యొక్క సంతోషాన్ని మనం పొందుకుంటూ ఉన్నాం. ఎందుకు పొందుకుంటున్నాం? దేవుడు మనం ప్రేమించి మనకి దేవుడు రక్షణ ఇచ్చారు. దేవుని మనం సొంత రక్షకునిగా అంగీకరించి ఆయన ఇచ్చే సంతోషాన్ని మనము పొందుకుంటూ ఉన్నాం.